he's on the way. Bones and throw them away. Down, you can't get away. Get you anyway. రే ఏంట్రా అక్కడే అయిపోయావు? టైం లేదు, రాక రాక దొరికిన అవకాశం. ఇది మిస్ అయితే మళ్ళీ దొరకదు. నిజంగా ఇది వర్కౌట్ అయిద్దా? నాకు దేవుడి మీద నమ్మకం ఉంది. ట్రై చేయడంలో తప్పు లేదుగా. ఓకే, లెట్స్ గో. ఇలా అర్థం కాకుండా మాట్లాడినందుకే వెళ్ళిన స్టూపిడ్స్ అంది. 2 days బ్యాక్ ఏం జరిగిందో చూద్దాం. నేను ముందుగానే చెప్పానే ఎగ్జామ్ ఫెయిల్ అవుతాని. అయితే ఏంటి, నన్ను ఎవరు లవ్ చేయమన్నాను? నిన్ను నాకు సిగ్గు లేదంటావే? గోడకు సగం పెయింట్ వేసి వదిలినట్టు నువ్వు నీ ఫేసు, నీకు స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ లవర్ గా కావాలా? ఎవరికి డబ్బులు ఎక్కువ ఉంటే వాడికి నేను ఇచ్చి పెళ్లి చేసి మీ బాబుకి లేని సిగ్గు నాకెందుకే? పెట్టేవే ఫోన్, పెట్టే. ఏరా నీ లవర్ నీకు ఫోన్ చేయలా? నాకు చేసిన తర్వాతే కదరా నీకు చేసింది. అంటే అది డబుల్ గేమ్ ఆడుతుందిరా. కరెక్ట్ రా, నాకు ముందుగానే డౌట్ వచ్చింది. తెగిస్తుందా అది? దానికి ఎలా అయినా బుద్ధి చెప్పాలి. దాని సంగతి తర్వాత చూద్దాం కానీ ముందు ఆ సంగతి చూద్దాంపా. ఇంకో ఛాన్స్ ఇవే బంగారం, ఎలా అయినా పాస్ అవుతాను. మన ప్రేమ నిజమైతే అదే పాస్ చేస్తుంది కదా నన్ను, అంతే కదా? హలో 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 పెట్టేసింది. ఏరా బాగా పెట్టేసిందా? బూతులు మాట్లాడుతున్నావు ఇంద్రా. జనరల్ గా రా, దాంట్లో బూతే ఉంది. సరేలే, ఇప్పుడు అది కాదురా మ్యాటర్. ఇప్పటికే పరువంతా పోయింది కాలేదో. ఇప్పుడు ఏమైందిరా? ఇన్ని సభ్యులు ఎవరుకుంటారా? చచ్చిపోవాలనిపిస్తుంది. చచ్చిపోవాలనుకుంటే చంపేస్తారు. ఎక్సైట్ అవుతావేంట్రా? ఎక్సైట్ కాదురా, చచ్చిపోతా అన్నాడు రా. చచ్చి మళ్ళీ పుట్టి మళ్ళీ ఫస్ట్ కావాలి. ఓపిక అడుగుంది ఇక్కడ. అదంతా ఓకేరా, కాలేజీలో తలెత్తుకోలేవు. ఏం చేద్దాం? నాకు ఒక ఐడియా రా. ఏంట్రా అది? ఏం లేదురా, డబ్బులు ఇచ్చి చదువు కొనుక్కున్నాం, డబ్బులు ఇచ్చి ఉద్యోగం కొనుక్కున్నాం, అలాగే డబ్బులు ఇచ్చి మార్కులు ఇచ్చుకోలేమా? సూపర్ ప్లాన్ రా. కానీ ఎలా? మా ఇంటి దగ్గర ఒక ప్రొఫెసర్ ఉన్నారా, ఆయన యూనివర్సిటీలో పనిచేస్తాను. ఆయన పట్టుకుంటే మనకి ఏమైనా హెల్ప్ అవ్వచ్చేమో. ఇలాంటి మ్యాటర్స్ ఆయన డీల్ చేస్తాను విన్నాను రా. పైగా ఆయన నంబర్ కూడా తీసుకున్నాను. తీసుకున్నావా? ఓకే. అబ్బా, సూపర్ ప్లాన్ చెప్తే కొట్టవేంట్రా? నేను కొట్టింది ప్లాన్ చెప్పినందుకు కాదురా, ఇంతలో చెప్పేది. కొట్టడి ఫోన్. మ్యాటర్ ఎంత హార్ష్ కదా చెప్పేది. నీతో వచ్చిన చావే ఇదిరా. హలో సార్, నేను విక్రమ్ని సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంతసేపు మాట్లాడావంటే పనేనట్టేగా. ఇంత ఏమంటున్నాడు ఆయన? ఏమనేది ఏంట్రా? ఇప్పుడు చెప్తున్నా చూడు, మన లైఫ్ లో ఇంకో ఒక్క సప్లీ కూడా ఉండదు. 2 days లో రమ్మన్నాడు. 2 days లో మన జాతకాలే మారిపోతాయి. వెళ్దాం పదా. రే పని అయితే నేను గుండు కొట్టించుకుంటా, లేకపోతే వాడికి కొట్టిస్తా. సర్లే రారా. నేను చెప్పా కదా, అదే అపార్ట్మెంట్. ఆయన ఉండేది ఇక్కడే. వెళ్దాం పదా. ఒరే బాబు, క్వశ్చన్ పేపర్ 2 సార్లు రాస్తే ఉండేది 2 పేజీలరా. కనీసం 6-7 సార్లు అలా రాయమని చెప్పు. ఏంది? అతను హాల్ టికెట్ నెంబర్ నాకు SMS పంపు. సరే అయితే ఓకే, ఉంటా. ఇక్కడి నుంచి వస్తారా బాబు? May I come in, sir? Come in.
మీరు? అదే సార్ 2 days బ్యాక్ మీకు ఫోన్ చేశాను కదా. ఓ మీరేనా? సప్లీలు అవి 11 సార్. అవి 12 సార్. అవి 13 సార్. బా మొత్తం చెప్పండి అయ్యా. మొత్తం 36 సార్. ఓ 36. 36? అసలు ఏం చెప్పి వచ్చారా మీరంతా? అంటే ఏదో లైట్ గానే చదివాం సార్. చాలా కష్టం అని పాస్ చేయించాలంటే 12 మాత్రం మేనేజ్ చేయగలం. ఈచ్ వన్ హ్యాస్ 4 subjects ఓన్లీ. ఓకే, అంటే మిగతా సబ్జెక్టులు నెక్స్ట్ సెమిస్టర్ లో పాస్ చేస్తారా సార్? నీకు ఎలా అర్థమైందా? వావురా, సారీ సార్, ఎలా పాస్ చేయొచ్చాను సార్. మినిమం 12,000 అవుతుంది. 12,000? నీ మధ్య కెమిస్ట్రీ బాగుంది, అది ఇక్కడ వాడద్దు. నేను చెప్పింది ఒక్కో సబ్జెక్ట్ 12,000, అన్నిటికి కలిపి కాదు. ఒక్క సబ్జెక్ట్ గా? సార్ ఇంకో రేట్ లేదా సార్? అయినా మీరు అందరికి హెల్ప్ చేస్తారు, మంచి వారే విన్నాను సార్. చా, నేను మంచి ఉండేది ఇలాంటి పనులు చేస్తాను. ఎక్స్ట్రాలా? అది కాదు సార్. అది పక్కన పెట్టండి. మీ అందరూ యూనివర్సిటీకి వచ్చి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అడిగిలోకా అన్నట్టు రియాక్షన్ ఇచ్చారండి. మరి కాదా? కాలేజీలోనే పెళ్లి కదలదు, యూనివర్సిటీ అంటే అయిద్దా? నేనున్నా కదా, నేను చూసుకుంటాగా. అలాగే సార్. ఓకే, మనీ రెడీ చేసుకున్న తర్వాత ఫోన్ చేయండి. ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేద్దాం. వెళ్ళండి. 1 second. టెస్ట్ చేసినప్పుడు రిజల్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నాకు ఒక్కసారి మనీ ఇస్తే తిరుపతి ఉండిలో డబ్బులు వేసినట్టే. జస్ట్ రిమెంబర్ దట్. అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు వెళ్ళండి. గేమ్ స్టార్ట్. రే, వాడు చెప్పి 2 రోజులైంది, ఇంతవరకు మనీ అరేంజ్ కాలేదు. అవుతుందని నమ్మకం కూడా లేదు. ఎటెళ్ళలో అర్థం కావట్లేదురా ఎదవ జీవితం. రే, గమ్యమేంటో తెలియనప్పుడు ఏ దారైనా ఒకటేరా. రహదారైనా అడ్డదారైనా. అడ్డదారా అంటే నువ్వు చెప్పేది? ఎస్, రాబరీ ఆర్ కిడ్నాప్. రాబరీయా? కిడ్నాప్? ఎందుకు టెన్షన్ పడతారు? రాబరీ అంటే కొంచెం కష్టమే, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కిడ్నాప్ ఈజీరా, చేసేద్దాం. ఏంది బాబు కిడ్నాపా? డైటింగ్ కంటే డేటింగ్ ఈజీ అన్నట్టు చెప్పావుగా. నేను వాగరా, ఇందుకు ఎవరిని కిడ్నాప్ చేద్దాం? నాకైతే ప్రిన్సిపాల్ దగ్గర నుంచి వాచ్మెన్ దాకా అందరిని కిడ్నాప్ చేయాలందిరా. వీళ్ళంతా కాదురా, మనందరికి ఉన్న కంబైన్ ఎనిమి ఎవరైనా ఉంటే చూడండి రా. అలాంటి ఒకడు ఉన్నాడు కదా. ఎవడ్రా? నవీన్ గాడు. కరెక్ట్ రా. ఎంత దమ్ము లేకపోతే వాడికి నా లవర్ని 1 month లో పడేస్తాను నాతోనే ఛాలెంజ్ చేస్తాడా. బాగా డబ్బు నన్ను పొగర్రా వాడికి. అదంతా కాదురా, థర్డ్ సెమ్ లో ఫెయిల్ అయినప్పుడు మనం ఎంత చేశారా వాడు, ఒకసారి గుర్తెచ్చుకో. ఎరా, నా ర్యాంక్ అంటే నీ సప్లీలు ఎక్కువ ఉన్నాయంటగా. నీకు ఇంకేలా జాబులు దొరకవరా? అబ్రాడ్ పంపిస్తా. కాలేజీలో నేనేరా టాప్. కరెక్ట్ రా, వాడిని చేద్దాం. ఓకేరా, వాడిని కిడ్నాప్ ఎక్కడ చేద్దాం? రోజు హైవే వెళ్తుంటాడు కదరా, అక్కడ ప్లాన్ వేద్దాం. స్కెచ్ గీద్దామా? వాడికి స్కెచ్ ఎందుకురా, స్పాట్లు వేసేద్దాం. డౌట్ లేదు, బండి పట్టాలెక్కేసింది. ఏం జరగబోతుందో. అరే 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 గుండె జారి కళ్ళంతయ్యింద నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంత. హాయ్ డార్లింగ్, సారీ నైట్ మెసేజ్ కి రిప్లై ఇవ్వడం మర్చిపోయాను. వస్తున్నాను రా, అందివే. ఏం రా, వాడు ఇంకా ఫోన్ చేయలేదు? రాలేదా ఏంది? వాడి అనుకుంటారా? విక్రమ్, చెప్పరా.
రేపు కాసాడు కరెక్ట్ గా ఉన్నారుగా? ఉన్నారా? సరే వెళ్ళమాక సతీష్ గారిని పంపించు. ఎందుకేంట్రా వాడు మన వాయిస్ గుర్తుపడతాడు. సతీష్ గారు కాలేజీకి సావుడు కదా. నేను అదే అనుకుంటున్నాను రా. సరే పని అయిపోగానే ఫోన్ చేయి. ఓకే ఓకే జాగ్రత్త. ఓకే ఏమైందిరా? వస్తున్నానంట్రా, కానీ నేను వద్దంట. ఈ ఆపరేషన్ నువ్వే చేయాలరా. నేను ఒక్కనేనా? ఎలారా? మా వాయిస్ అయితే గుర్తుపడతాడురా, నీది గుర్తుపట్టాడు, అందుకని నువ్వే చేయాలరా. సరే ఓకే మావ, నువ్వేం టెన్షన్ పడుకు, నేను ఇక్కడే ఉంటా, ఇక్కడే అబ్జర్వ్ చేస్తా ఉంటాను. ఓకే, ఆల్ ది బెస్ట్ మావా. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ ఏంట్రా? నేను ఒక్కనే ఎరికిద్దాం అనుకున్నారా? ఏదో ఫ్లోలో వచ్చిందిరా. సర్లే జాగ్రత్త, పక్కనే ఉంటా. బాస్ కొంచెం లిఫ్ట్ ఇస్తారా? ఏంటి? బస్ స్టాప్ లో లిఫ్ట్ ఇస్తారా? షూర్, ఎక్కండి. వన్ మినిట్, మెసేజ్ రిప్లై ఇచ్చి వెళ్ళిపోదాం. కట్టేసిరా. మావా కిడ్నాప్ అయిపోయింది. వాట్ నెక్స్ట్? వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేద్దామా? చేద్దాంలే గాని ఉంగరాలు లేపేసావుగా. మీకేనా తెలుసురా? రాత్రి నిద్రలో కలవేస్తున్నావు కదరా, వాడు ఉంగరాలు ఇయ్యాలని. అలా అన్నానా? సరే గాని ముందు లెక్చరర్ ఫోన్ చేయి, 2 రోజులు డబ్బులు అడిగేస్తామని చెప్పు, పని కంపల్సరీ అవ్వాలి. ఓకే మావా. This number can't be reached right now. నాట్ రీచబుల్ అని వస్తుంది ఏంద్రా? నాట్ రీచబుల్ ఈ ట్విస్ట్ ఏంట్రా? సరే ఇంటికి వెళ్ళి మాట్లాడదాం పద. అందుకి మనోడు బయటికి వెళ్ళాడు రా. సరే వెళ్దాం పా. మారి మీకు విషయం తెలుసారా? ఏమైందిరా? ఆ లెక్చరర్ పోలీసులు పట్టుకెళ్లారంట్రా. పోలీసులు పట్టుకెళ్ళారా? ఎందుకు? వాడు పెద్ద చీటర్ అంటరా. ఇలా డబ్బులు తీసుకొని చాలా మంది పాస్ చేపిస్తా అని చెప్పి చీట్ చేశారంట. నువ్వు చెప్పేది నిజమా? అవునా? నిజమే. ఓరి నాయనో, నాకు విషయం అర్థం కావట్లేదురా. వాడి దగ్గర ఇరుక్కోనందుకు ఆనందపడాలా, లేకపోతే కిడ్నాప్ చేసినందుకు బాధపడాలా? నాకైతే అర్థం కావట్లేదురా. అయింది కానీ వాడిని ఏం చేద్దాం? వదిలేద్దాం. ఉంగరాలు పెట్టరాబు. ఏం మాడుతున్నాడు అసలు? ఇదిలో చాలా ఖర్చుంది. నేను సారీ పెట్టరారా, నెక్స్ట్ టైం ట్రై చేద్దాంలే. నెక్స్ట్ అమ్మా మళ్ళీ కిడ్నాపా? బాబు ఈసారి ఎవరిని ఎవరిలో ఎందుకురా, వాడినే చేద్దాం. కంఫర్టబుల్ గా ఉన్నాడు, పాస్ అవడే మన గోలు. అది ఎలాగైనా సరే ఉండలేద్దాం. మళ్ళీ మెలకు ఇబ్బంది. వెళ్దాం పాయింట్. ఈసారి కిడ్నాప్ కదరా, వేసే నా కొడుకుని. వీళ్ళు మారరు, ఎందుకంటే పీక్స్కి వెళ్తే మనం చూడలేం. ఇంతటితో ఆపేద్దాం.